సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఇటీవల జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఉందని, దీనివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్లు లేకుండా అసలు మహిళలకు 33.3% రిజర్వేషన్లు కల్పించగలరా? 546 గ్రూప్ 1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఇటీవల జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఉందని, దీనివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్లు లేకుండా అసలు మహిళలకు 33.3% రిజర్వేషన్లు కల్పించగలరా? 546 గ్రూప్ 1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు ఎమ్మెల్సీ కవిత.